నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు చేసుకుంటున్నప్పుడు నీ ప్రార్థనలో ఇవన్నీ నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నించే. మొదటగా ఎడోరేషన్, వర్షిప్, ఆరాధన దేవునికి చెల్లించు. ప్రభువుకి స్తోత్రయాగం చెల్లించు. ప్రభువుని గణపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. అది నువ్వు నేర్చుకోవాలి. దేవుణ్ణి గణపరచడం ఏంటో నీకు తెలియకపోతే చాలా నష్టపోతావు. దైవ గుణాలని గణపరచడం నీకు తెలుసా? దేవుని ప్రత్యక్షతలను గురించి గణపరచడం నీకు తెలుసా? సిలువలో నీ కోసం ప్రాణం పెట్టి నీ కొరకు మరణించిన ఆ ప్రేమామూర్తి యొక్క త్యాగంలో ఉన్న మహిమ నీకు తెలుసా? ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు ఎంత మేలిమి బంగారం కన్నా అమూల్యమైనవో శ్రేష్టమైనవో నీకు తెలుసా? నీవు ప్రార్థన చేస్తూ నువ్వు సేవించిన దేవుని గురించిన విషయాలు, ఆయన స్వభావ గుణగణాలు నీకు తెలియకపోతే నువ్వు లోకము చెప్పే ప్రతిదానికి తల అడ్డంగా నిలువుగా ఆడించేస్తుంటావు. ఎందుకంటే నీ దేవుని గురించినటువంటి లోతైన అనుభవం గురించిన అవగాహన నీకు అసలు లేదు. అది నీ ఫాల్ట్, అది నీ తప్పు, అది నీ పొరపాటు. తెలుసుకోకుండా ఉండటం నీ పొరపాటు. అది తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకొని దేవుని పట్ల నువ్వు ఎలా నడుచుకోవాలో నడుచుకోవటమే జ్ఞానం.